చేరుకుంటాం. దట్ ఈజ్ అవర్ గోల్. అది మనందరి కర్తవ్యం, లక్ష్యం. లక్ష్య సాధన కొరకు పరిగెత్తేవాడే క్రైస్తవుడు, విశ్వాసి. కాబట్టి విశ్వాసులైన దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సన్నిధిలో కనబడాలన్న ఆశతో పరిగెడుతున్నటువంటి పిల్లలుగా, ఆయన మార్గాలలో నడుస్తున్నటువంటి ఆయన బిడ్డలుగా మీరు ఒక్క పొరపాటు కూడా మీ జీవితంలో జరగకుండా చూసుకోవాలి. పొరపాటు అంటే ఏంటి అంటే, మనం మన బలహీనతలను బట్టి చేసేటువంటి పొరపాట్లు కావు. అవి దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు పడిపోయావా, బైబిల్ ఏం చెప్తుందంటే పడిపోయిన నిన్ను త్రోసేస్తున్నాను అని చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే పడిపోయిన నీవు తిరిగి నిలబడు అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా మన సహోదరుడు పడిపోయాడా, మన సహోదరి పడిపోయిందా, వాళ్ళను త్రోసేయమని బైబిల్ చెప్పలా. తిరిగి నిలబడే అవకాశం ఇవ్వమని చెప్పింది. తప్పు చేసిన వాడికి తప్పు దిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒకవేళ వాడు మారు మనసు పొంది తప్పు దిద్దుకుంటే మళ్ళీ అవకాశం ఇవ్వండి, కలుపుకోండి. లేదు నేను మారను అంటాడా, సాతానికి అప్పగించేయండి. చాలాసార్లు మీకు చెప్పాను, ఇంట్లో మనకు ఉపయోగపడే వస్తువు మనం వాడుకుంటాం. ఇది పనిచేయట్లేదు, ఈ వస్తువు పాడైపోయింది అంటే వస్తాడు రోడ్డు మీద, పాత సామాన్లు కొంటామని తయారవుతాడు. ఇచ్చేస్తాం. ఆడికి ఏదో ఉపయోగపడుతుంది, అది వాడుకుంటాడు. ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. ఎందుకంటే మనకు అవసరం లేనిది బయటికి పోతుంది, మనం వదిలేస్తున్నాం దాన్ని, మనకు వద్దు ఇంకది. ఇన్ ద సేమ్ సెన్స్